ఏవో తింటున్నాడు వాడు. అన్నయ్య గారు మీరు కూర్చోండి అంటది. అప్పుడు ఇప్పుడే తిన్నానమ్మా. ఏం మా ఇంట్లో తినకూడదా అంటది. వీడు వెంటనే మెంటల్, అక్కడ సెంటిమెంటల్. ఈ మెంటలు సెంటిమెంటల్. అమ్మ రెండే అంటాడు. రెండేంటి 22 అయినా ఎండ ఆవిడ వేసేయడం, వీడు వేసేయడం. కొంచెం సాంబార్ చేమ్మా, నాకు చెత్తి చాలా బాగా చేసావమ్మా అంటుంటాడు. పాప ఆవిడేం చేద్ది, వాళ్ళ ఆయన కొంచెం కూడా పెట్టేస్తుంది. వీడు ఫుల్ మేసేస్తాడు. మేసేసాక ఏముంది, ఇంటికి వెళ్ళి నేను ఇప్పుడు తిన్నాం. ఏం పోయాను, నాకు ఆకలి లేదు. ఎందుకంటే ఇక్కడ తిన్నాడుగా 32 22 బజ్జీలు. బుజ్జి అంటే బజ్జి. వీడు తినేసాడు, ఇంకా ఆకలేదు. 4ంటికో 4:30కో కతుకుతాడు. కతకడం తెలుసా, ఏదో తిన్నాను అని. నాకు అర్థం కాదు, సినిమాల్లో ఎప్పుడైనా అంటే ఏం పోయాకాలం తెలియదు, వాళ్ళది మధ్యతరగతి కుటుంబం, పేద కుటుంబం. హీరో కూర్చుంటాడు, భోజనం దగ్గర కూర్చోగానే వాళ్ళ అమ్మ ఏదో చెప్పుద్ది, వాడి మనసు విరిగిపోతుంది. వాడు ఇంకా కూడు మొదలు అందుకు చేయగలుగుతాడు. ఏదమ్మా పైకి లేచి కరెక్ట్ కదండి, అలాగే కూడు లేని అబ్బా. ఏం సినిమాలో అర్థం కాదు. ఊరికే మీతో పంచుకుందాం. సినిమాల్లో వంటింట్లో కూడా ఏదో కూర్చులో తిరుగుతుంటాడు హీరో. వంటింట్లో దేవుడి గారు ఒక్కడే ఇంకా తిరగలేదు, మమ్మల్ని కొడతామా ఆ కూర్చులోను. ఏడు ఎవడైనా ఉయ్యాల బూట్లు వేసి ఉంచాడండి సినిమాలు చూడండి. ఉయ్యాలతో బూట్లు వేసి ఉయ్యాలు ఉంటుంది మన సినిమాల్లో. మరి ఎందుకు పైత్యం నాకు అర్థం కాదుగా. అలాగే విలన్స్ని